जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानन्दन व्रज जय रञ्जना,
Hey, Hare Krishna. Let's get the book. Okay, last okay. మంగళ ప్రేయర్ చెప్దాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగనలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ కాంచన గౌరా. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికా కాంతరాధ కంద నమోస్తుతే. పంచకల్పతరుభ్యశ్చ కంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛకల్పతరుభ్యశ్చ కృపసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గడాధార శివాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇండియాలో జన్మాష్టమి ఏ రోజు రమేష్? సాటర్డే అన్న. ఇదే ఈ రోజు వాళ్ళకు. ఈ రోజేనా మీకు? కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. సెలబ్రేట్ చేసుకోండి బాగా ఈరోజు. మరి మీకు మార్నింగ్ టైం కాబట్టి కొంచెము భగవంతుడి మీద మనము మెడిటేషన్ చేద్దాము, భగవంతుడి గొప్పతనాన్ని విందాము, భగవంతుని గ్లోరిఫై చేద్దాము. మీకు రేపు మాకు రేపు అందుకే రేపు కాల్ ఉండదు, ఎందుకంటే ఈవినింగ్ బిజీ ఉంటాము. సో ఇవాళ కూడా ఎవరికి జాయిన్ అవ్వలేదు కదా, మనం కూడా ఇవాళ తొందరగా ఎండ్ చేద్దాము. బట్ కొంచెం రేపు ఉండదా కాల్? రేపు కాల్ ఉండదు. అచ్చవారే మళ్ళా ఇంకా మాకు ఇక్కడ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఈవెంట్ పెద్ద టెంపుల్ ఈవెంట్ అవుతుంది, చాలా మంది వస్తారు. అది లైన్లో ఉంచడము, అన్నదానం చేయడము, అన్ని చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మేము అభిషేకానికి రెడీ ఉంటాము, అభిషేకం చేయిస్తాము అందరి దర్శనాలతోని. సో అది ఓకే. సో ఎక్కడైనా మొత్తం పేజ్ నెంబర్ 23 ఈసారి 23 చూద్దాం. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు భగవద్గీతలో, మరి ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ పాయింట్లు ఏం కవర్ చేద్దామంటే, భగవద్గీతలో 8వ అధ్యాయము 21వ శ్లోకం ఇంకొక చోట ఇలా చెప్పబడింది. అవ్యక్తోక్షర ఇది ఉక్త అవ్యక్తోక్షర ఇత్యుక్త మాం పరమాం గతిం యం ప్రాప్యాన నివర్ధంతే తద్ధామా పరం. అవ్యక్తో అక్షర ఇత్యుక్తాస్య తామాహు పరమాం గతిం. అవ్యక్తోక్షర ఇది ఉక్త తామాహు పరమాం గతిం యం ప్రాప్యాన నివర్ధంతే తద్ధామా పరమం మమ. సో ఇక్కడ ఏంటి, మనము భగవంతుడి ఉండే ప్లేస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. భగవంతుడు ఎక్కడ ఉంటాడు, భగవంతుడి ఉండే ప్రదేశం ఎలా ఉంటుంది, రైట్? సో అవ్యక్తము అంటే ప్రకటం కానిదని అర్థం. అంటే మనకున్న 5 ఇంద్రియాలకి అది తెలియదు, దాన్ని అవ్యక్తం అంటారు. అంటే మనకి ఎన్నో అవుతున్నాయి, ఈ లోకంలో ఎన్నో అవుతున్నాయి, అన్ని మనకి మన ఇంద్రియాలకు కనిపించవు. కళ్ళకు కనిపించవు, చెవులకు వినబడవు, ముక్కుకి వాసనతో కనిపెట్టలేము, టేస్ట్తో కనిపెట్టలేము, రైట్? చర్మంతో వేడి చలి కూడా కనిపెట్టలేము. ఇప్పుడు మనకి ఇలాగా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు కుక్కకి
ఎంతో దూరం ఉన్న స్మెల్‌ని పసిగట్టగలదు. కానీ మనకు ఆ కెపాసిటీ ఉండదు. కొన్ని ఎంతో దూరంలో అయిన భూకంపాలన్నీ పరిగెట్టి పరిగెత్తగలవు. మనము అది పరి మనము అది మనకు తట్టదు. సో, అదేవిధంగా అవ్యక్తం అంటే మన ఇంద్రియాలకి తట్టనివన్నీ చాలా ఉన్నాయి. వాటినన్ని ఏమంటారు? అవ్యక్తం అంటారు. అవి లేవని కాదు. ఇప్పుడు భగవంతుడు మనకు కనిపించినంత మన కళ్ళకి కనిపించినంత మాత్రాన భగవంతుడు లేడని కాదు. రైట్. మన కళ్ళకి ఆ కెపాసిటీ లేదు. ఎలాగైతే ఒక కుక్క ముక్కుకి కిలోమీటర్ దూరం ఉన్న వాసన కూడా పసిగట్టగలదు. మనం పసిగట్టలేం. రైట్. అదే విధంగా మనకి అంత శక్తి భగవంతుడు ఇవ్వలేదు. అంత ఆ కళ్ళకి లేదు. అందుకే మనం ఏం చెప్పలేము గదా! ఇది ఉన్నది, ఇది లేదని చెప్పలేము. అది మనకి కనిపించట్లేదు అంతే. ఫ్యాక్ట్. సో, అవ్యక్తము అంటే ప్రకటన కానిదని అర్థం. మనకు కనిపించింది. పూర్తిగా భౌతిక జగత్తే మన ముందు ప్రకటమే లేదు. ఇది మొత్తం. ఇది చూడండి. భౌతిక జగత్తు మొత్తము మన కళ్ళ ముందు లేదు మొత్తం. అన్నీ చూడలేము మనం. అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయలేము. ఒక సిట్యుయేషన్, ఒక టైము ఉంటేనే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలం. వెరీ లిమిటెడ్‌గా మనకి కనిపిస్తాయి. సో, భౌతిక జగత్తనేది చాలా పెద్దది. వాటన్నింటికన్నా పరమైనది భగవంతుడనమాట. ఇక్కడ అదే పాయింట్. మన ఇంద్రియాలు ఎంత అసంపూర్ణమైనవంటే, ఈ భౌతిక విశ్వంలోని అన్ని నక్షత్రాలనైనా మనము చూడలేము. రైట్? మనకున్న లిమిటెడ్ కెపాసిటీ. సో, అందుకే మనకున్న లిమిటెడ్ కెపాసిటీతోని మనము ఏది కంక్లూడ్ చేయకూడదు. ఇది, ఇది అది కాదని చెప్పలేము. మనకు తెలిసినంతలో చెప్పగలమేమో. కానీ తెలవనివి చాలా ఉన్నాయి. రైట్? అదే ప్రభుపాద గారు చెప్తున్నారు ఇక్కడ. వేద సారస్వతంలో మనము అన్ని లోకాల గురించిన ఎంతో సమాచారాన్ని పొందవచ్చును. ఓహ్! యాహ్! ఇప్పుడు భాగవతంలో మేము వింటున్నాము. అసలు నేను ఇవాళ చదువుతుండే. భూమి సర్కంఫరెన్స్ ఎంత? 24,000 మైళ్ళు. యాక్చువల్‌గా భూమండలం సైజు భూమండలం సైజు ఒక మిలియన్ మైల్స్. మన భూమండలం అంటే ఓన్లీ భూమి అనుకుంటాం. భూమి సైజ్ ఓన్లీ 25,000 మైల్స్ అంతే. సో, భూమండలం సైజు థౌసండ్స్ ఆఫ్ మైల్స్. అది భాగవతంలో మనకు చెప్పబడింది. ఇవి మన స్కూల్‌లో నేర్చుకోలేదు. భాగవతం చెప్పుంటే బాగుండేది. ఆ! దానిని మనము నమ్మవచ్చు లేదా నమ్మకపోవచ్చు. అంతే గదా! కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కానీ అసలు భాగవతంలో ఆ నంబర్స్ పర్టిక్యులర్‌గా 241, 277 272,000 341,000 341 ట్రిలియన్స్, 72 బిలియన్స్ ఇలా చెప్తూ ఉంటే అంత ఖచ్చితంగా నంబర్ చెప్తుర్రంటే అది వాస్తవమై ఉండొచ్చు. రైట్? ఈ భౌతిక ఆకాశానికి అతీతంగా ఉండే ఆధ్యాత్మిక జగత్తు అవ్యక్తమని. అంటే అది మనకు కనబడదు. అంటే ప్రకటము కానిదని వర్ణించబడింది. ఇది శాస్త్రంలో చెప్పబడింది. అసలు మనకి కనిపించే భూమండలం ఎంతంటే ఒక 1/4 ఆఫ్ ఒక ఏంటే 4 వంతుల్లో ఒక వంతు మాత్రమే. ఇంకా 3 వంతులు ఆధ్యాత్మిక లోకాలు. ఇప్పుడెక్కడికో మన నైట్ టైమ్‌లో స్టార్స్ కనిపిస్తే ఎంతో దూరం ఉన్నట్టు కనిపిస్తాయి. మనకు కనిపించింది మొత్తము. అసలు మనకు కనిపించింది మొత్తం కలిపి ఓన్లీ 4 పాలల్లో ఒక పాలు మాత్రమే. ఇంకా 3 పాలు ఆధ్యాత్మిక లోకాలు. పైన లోకాలు. అంటే బ్రహ్మదేవుడు ఈ లోకం దాటి ఉండేదే ఆధ్యాత్మిక లోకం అంటారు. బ్రహ్మదేవుడిని దాటుకొని ఉన్న లోకాలు 3 వంతులు. బ్రహ్మదేవుడి కింద ఉండే లోకము ఒక వంతు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇలాంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో బ్రహ్మదేవులున్నారు. కోట్లాది బ్రహ్మదేవులున్నారు. కోట్లాది బ్రహ్మదేవులకి ఒక్కొక్క బ్రహ్మదేవుడికి ఒక్కొక్క యూనివర్స్ ఉంటది. ఒక్కొక్క ప్రపంచం ఉంటది. సో, కోట్లాది బ్రహ్మ దేవుళ్ళని కలిపి అది ఓన్లీ 4 పాలల్లో ఒక పాలు మాత్రమే. సో, ఎనార్మస్. రైట్?
అన్ని ముఖ్యమైన లోకాలు వేద సారస్వతంలో ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో వర్ణించబడ్డాయి. అదే పాయింట్ చెప్పాము మనం. రైట్. భాగవతంలో మొత్తం డిస్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి. మనం భగవద్గీతని ఫినిష్ చేయలే ఇంకా భాగవతం. సో, ఈ భౌతిక ఆకాశానికి అతీతంగా ఉండే ఆధ్యాత్మిక జగత్తు అవ్యక్తమని, అంటే ప్రకటము కానిదని వర్ణించబడింది. ఆ పరంధామమును పొందడానికి మనిషి కోరుకోవాలి. రైట్. మన యాంబిషన్స్ మొత్తం అన్ని చీప్ యాంబిషన్స్. వి వాంట్ లైక్ డస్ట్ పార్టికల్స్ అంతే. రైట్. యాక్చువల్లీ మనిషి కోరిక ఏముండాలనేది ఇక్కడ చెప్పబడింది. ఉంటారు కదా మూవీలో. కొడితే కంబస్థలాన్ని ఏదో అంటారు కదా! కుంభస్థలం. కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా! ఫేమస్ డైలాగ్ కదా! మనం కుంభస్థలం కొట్టడం అంటే ఇది భగవంతుని దగ్గరికి చేరడం. అది మనిషి యొక్క గోల్, గమ్యం. అది మనిషి యొక్క కోరిక. రైట్. మనిషి నుంచి నువ్వు జంతు జీవితానికి వెళ్ళావంటే ఇంకేం కోరికలుండవు. ఎలా భగవంతుడు ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే. యాక్చువల్‌గా నేను ఈ వారం ఆలోచిస్తుండే. అందరూ లైఫ్ ఎంజాయ్ చేయాలంటారు. ఇది ఎంజాయ్ చేయాలంటారు. అది ఎంజాయ్ చేయాలంటారు. యాక్చువల్‌గా హ్యూమన్ లైఫ్‌లో ఎంజాయ్ చేసే కెపాసిటీ చాలా తక్కువ. యానిమల్ లైఫ్‌లో ఆ ఎంజాయ్‌మెంట్ ఎక్కువుంటదింకా. తిండి కోరిక, చెవుల కోరిక, సెక్స్ కోరిక, ఇవన్నీ దే ఆర్ వెరీ హై ఇన్ యానిమల్ లైఫ్. హ్యూమన్ లైఫ్‌లో చాలామంది ఎంతో ఎఫర్ట్ పెట్టి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అసలు ఆ ఎంజాయ్‌మెంట్ లిమిటేషన్ చాలా తక్కువ హ్యూమన్ లైఫ్‌లో. అది యాక్చువల్ భాగవతం కూడా చెప్పింది. మా గురువుగారు కూడా చెప్పారు. రైట్. సో, ఈ ఈ ఎంజాయ్ చేద్దాం అనుకునే ఆలోచన ఇట్స్ ఎ వెరీ ఏమంటారు తెలియని ఆలోచన. అసలు మనం ఎంజాయ్ చేయలేము. మనకు చాలా లిమిటెడ్ ఎంజాయ్‌మెంట్ ఉంది. హ్మ్. నా హ్మ్. కొందరు చాలా మంది ఫుడ్ ఇష్టం అంటారు. యాక్చువల్ నాలుకతోని ఎంజాయ్ చేయాలంటే కుక్కని ఎంజాయ్ చేయగలదు. కుక్క లైఫ్ వస్తే ఆటోమేటిక్‌గా నీకు అది యూ కెన్ ఎంజాయ్ లాట్. రైట్. సో, ఈ హ్యూమన్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కాదు. అందుకే మనకి ఎంజాయ్‌మెంట్ కూడా ఎక్కువుండదు. ఏదో ఉందని కొంచెం కొంచెం అనుకుంటాం గానీ దట్స్ నథింగ్. సెన్స్ ఎంజాయ్‌మెంట్. ఈ ఇంద్రియ భోగం అనేది మనిషిలో తక్కువుంటది. జంతు, పశువులు, పక్షులలో ఎక్కువుంటది. రైట్. మనలో ఎక్కువుండేదేంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం. రేపు వస్తా. ఆ! రేపు కొంచెం పని ఉంది. రేపు వస్తా. ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది గంగారి. రేపు వస్తా. కొంచెం పని ఉంది. ఓకే. సరే. రేపు కాల్ లేదు. నెక్స్ట్ వీక్ ఓకేనా? మెసేజ్ సరే. పెడతా. సరే. సరే. హ్మ్. రైట్. ఓకే. రైట్. భౌతిక ఆకాశానికి అతీతంగా ఉండే ఆధ్యాత్మిక జగత్తు అవ్యక్తమని, అంటే ప్రకటన కానిదని వర్ణించబడింది. ఆ పరంధామమును పొందడానికి మనిషి కోరుకోవాలి. తపన పడాలి. తపన. తపన ఉంది కదా! తపన. తపన పడాలి. అది ఇంపార్టెంట్ వర్డ్ లైన్. ఎందుకంటే ఆ ధామమును పొందినప్పుడు అతడు తిరిగి ఈ భౌతిక జగత్తుకి రావాల్సిన అవసరం ఉండదు. సచ్చిత్ ఆనంద. రైట్. సచ్చిత్ ఆనంద. ఆనంద ఈస్ నాట్ హియర్. ఓన్లీ సఫరింగ్. ఎప్పుడైతే మనం భగవంతుడి స్మరణంలో ఉంటామో అది ఆటోమేటిక్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడున్నా గూడా. రైట్. సో, ఇక ఆ భగవద్ధామమును మనిషి ఏ విధంగా పొందగలడనే ప్రశ్నను ఎవడైనా లేవదీసే అవకాశం ఉన్నది. ఎలా చేరాలి? నువ్వు అక్కడెక్కడో ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అంటున్నావు గదా! అక్కడికి ఎలా ఎళ్ళాలి? రైట్. దాని సమాచారము 8వ అధ్యాయంలో ఇవ్వబడింది. అక్కడ ఇలా చెప్పబడింది. హ్మ్. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాత్రి అత్ర సంశయః. రైట్. జీవితంలో చివరలో జీవితం చివరలో కేవలం నన్నే స్మరిస్తూ ఫార్ములా. ఇది ఫార్ములా. భగవంతుని ఎలా చేరాలి? ఆధ్యాత్మిక లోకాలను ఎలా చేరాలి?
ఆధ్యాత్మిక లోకాలను ఎలా చేరి మళ్ళీ మళ్ళీ వెనక్కి రాకూడదు. ఫార్ములా ఇక్కడ ఉంది. భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు షేర్ చేశాడు. రైట్? నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవడైనా శీఘ్రమే నా భావమును పొందుతాడు. రైట్? ఇందులో ఎటువంటి సందేహం లేదు. అసంశయం. యాతి నాస్త్ర సంశయం. అనుమానమే లేదు. రైట్? లాస్ట్ టైంలో చనిపోయేటప్పుడు జీవితం చివరిలో భగవంతుని గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు. ఇక్కడ ఫార్ములా ఉన్నంత మాత్రాన నీకు ఎవరైనా పక్కోళ్ళు వచ్చి కూడా చెప్పినా కూడా నీకు ఆ పెయిన్‌లో ఏం ఆలోచిస్తావో నీకు తెలీదు. సఫరింగ్ ఎంత ఉంటదంటే ఇంక బయట వాళ్ళు మాట్లాడినా కూడా మనకు వినబడదు. బయటలో మొత్తం స్టామినా, మజిల్ పవర్ లేకపోతే భగవంతుడి మీద. ఆ చివరి క్షణంలో ఇంకోరొచ్చి అప్పుడు చెవులు పనిచేయకపోవచ్చు. రైట్? సో, చివరి క్షణం ఎలా ఉంటదో తెలీదు ఎవరికీ. చాలా మందికి పెయిన్‌ఫుల్ ఉండొచ్చు. చాలా మందికి నిద్రలో ఉంటూ వెళ్ళిపోవచ్చు. నిద్రలో ఏం చేస్తున్నామో, ఏం కలలు కంటున్నామో, ఆ కలలు కంటూనే వెళ్తుంటాం. భగవంతుడిని ఆలోచించగలం ఆ కలల్లో. రైట్? సో, మరణ సమయంలో శ్రీకృష్ణుని గురించి ఆలోచించేవాడు కృష్ణుని చెంతకు చేరుతాడు. మనిషి శ్రీకృష్ణ రూపమనే స్మరించాలి. అంతే కదా! మనము భగవంతుడి రూపంలో ఉన్నాము. భగవంతుడు మన రూపంలో రాడు. భగవంతుని రూపంలో మనల్ని ఇక్కడ పంపించాడు. సో, ఆ డిఫరెన్స్. భగవంతుడు మనిషి రూపంలో రాడు. మనిషి భగవంతుడి రూపంలో ఇక్కడికొచ్చాడు. మనిషి శ్రీకృష్ణ రూపమని స్మరించాలి. మనిషి శ్రీకృష్ణ రూపంని స్మరించాలి. భగవంతుడి రూపాన్ని మనం స్మరించాలి. రైట్? అతడు ఆ రూపాన్ని స్మరిస్తూ దేహమును విడిచిపెడితే నిశ్చయంగా భగవద్ధామంను చేరుకుంటాడు. మద్భావం అనే పదము పరమనిత్యుని పరమ స్వభావాన్ని సూచిస్తుంది. పరమనిత్యుడు సచ్చిదానంద విగ్రహుడు. అంటే అతని రూపము నిత్యమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందపూర్ణమైనది. అంటే సచ్చిత్ ఆనంద. సత్ అంటే నిత్యమైనది, ట్రూత్, ఎల్లప్పుడూ ఉండేది. చిత్ అంటే నాలెడ్జబుల్, ఫుల్ జ్ఞానం. కొంచెం నాకు ఈ టాపిక్ గురించి, ఏఐ గురించి ఇంత తెలుసు, ఇంత తెలియదు అట్లని కాదు. మొత్తం తెలుసు. రైట్? అంటే అతని రూపము నిత్యమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందపూర్ణమైనది. మన ప్రస్తుత దేహము సచ్చిదానందము కాదు. సచ్చిత్ ఆనందం 3 కాదు. మనము నిత్యము కాదు. మన దేహము నిత్యము కాదు. పూర్తి జ్ఞానం లేదు. పూర్తిగా ఆనందం కూడా లేదు ఈ బాడీకి, ఈ శరీరానికి. ఇది అసత్ కానీ సత్ కాదు. అంటే ఇది నిత్యమైనది కాదు. నశించిపోయేది. ఈ దేహము నశించిపోయేది. ఇది చిత్ జ్ఞానపూర్ణము కాదు. ఈ దేహానికి మొత్తం జ్ఞానం లేదు. రైట్? పైగా అజ్ఞానపూర్ణము. యాక్చువల్‌గా చెప్పాలంటే అజ్ఞానపూర్ణము మన దేహము. మనకు ఆధ్యాత్మిక జగత్తు గురించిన జ్ఞానమే లేదు. రైట్? మనకి స్కూల్‌లో ఎలాగో నేర్పియలే కదా! రైట్? ఈ భౌతిక జగత్తు గురించిన పూర్ణ జ్ఞానమైన మనకు లేదు. ఈ భౌతిక జగత్తు గురించి అంటే సైంటిస్ట్‌లు ఎన్నో డిస్కవరీ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎంత డిస్కవరీ చేసినా దేర్ ఈస్ మోర్. ఎప్పుడు ఇంకేదో ఉంటూనే ఉన్నది. రైట్? ఈవెన్ ఐన్‌స్టీన్ చెప్పారు. ఐ నో ఓన్లీ 0.00001%. ఇక్కడ ఎన్నో విషయాలు మనకు తెలియవు. రైట్? ఈ శరీరము నిరానందము. నిరానందం అంటే ఎల్లప్పుడూ దుఃఖాలతో ఉండేది. అంటే ఆనంద పూర్ణత్వానికి బదులు దుఃఖపూర్ణమై ఉన్నది. మనలో ఒకటి మాత్రం చాలా ఫుల్‌గా ఉంది. అదేంటంటే దుఃఖం. ఈ భౌతిక జగత్తులో మనకు అనుభూతమయ్యే కష్టాలన్నీ దేహము వలననే కలుగుతాయి. యెస్. ఇది 100%. మన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేటియి
మన మైండ్ ప్రాబ్లమ్ ఇస్తది. మనకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చెవి నొప్పులు, కళ్ళ నొప్పులు, ముక్కు నొప్పులు, రిస్ట్ నొప్పులు, వెంట్రుకల నొప్పులు, అన్ని నొప్పులు ఈ శరీరంలోనే ఉంటాయి. అసలు ఈ దేహమే దుఃఖాలయం. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుని తలుస్తూ, కానీ ఈ దేహంతోనే అదే దేహాన్ని వాడుకొని, అదే దుఃఖానికి నిలయమైన దేహాన్ని వాడుకొని భగవంతుని చేరొచ్చు. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుని తలుస్తూ ఈ దేహాన్ని విడిచేవాడు శీఘ్రమై సచ్చిదానంద దేహాన్ని పొందుతాడు. కనుక అప్పుడు సచ్చిదానంద రూపం వచ్చేస్తది. ఎవరైతే భగవంతుని చేరతారో వాళ్ళకెప్పుడు మిజరీస్ ఉండవు. ఎలాగంటే అంతే కదా! మనకి ఇప్పుడు మనం పూర్‌లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే పూర్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక రిచ్ అయిన ఫాదర్ ఉన్నాడనుకో పోతాయి. రైట్. సో, ఇది సింపుల్. లైక్ ఇప్పుడు నాలెడ్జ్ గురించి కావాలనుకో, మా ఇంట్లోనే ఒక ప్రొఫెసర్ ఉన్నాడనుకో, మన ఫాదర్ ఒక ప్రొఫెసర్ అయ్యాడనుకో, నీకు నాలెడ్జ్ గురించి కొరవేమని చెప్పు. ఆ! సో, అలా అన్నమాట. సో, మరి రమేష్ ఇక్కడికి ఆపేద్దాం ఇవాళ? యాహ్! ఆ! యాహ్! ఆపేద్దాం. ఒక క్వెషన్. చెప్పు. సో, అంబిషియస్‌గా ఉండడం తప్పా? సో, వాళ్ళ టాపిక్‌లో ఏముంది? కోరిక. రైట్. కోరిక ఉండడం తప్పేం కాదు. ఇక్కడ కోరికలున్నాయి గదా! మనం ఇవాళ చదివాము. ఏ కోరికుండాలి? కోరిక ఏముంది? ఆహ్, కోరిక గురించి ఒక వర్డొచ్చింది. అలా చదివినప్పుడు. ఇక్కడ ఏమొచ్చింది? ఈ ఈ భౌతిక అది 23లో శ్లోకం కింద ఆ! లాస్ట్‌లో ఉంది. భౌతిక ఆ! ఆకాశానికి అతీతంగా ఆ ఉండే ఆత్మ. పరంధామమును పొందడానికే మనిషి కోరుకోవాలి. సో, దట్ ఈస్ అంబిషన్. సో, దట్ ఓహ్! అంబిషన్ ఈస్ గుడ్. నేను అక్యుములేట్ చేయాలి. ప్రాపర్టీ అక్యుములేట్. నా ధనం, నా జనం, నా సుందరిం. ధనము, జనము, సుందరిం. ఈ పోగు చేసుకోవడము యాంబిషన్ గాదు. దట్ యాంబిషన్ ఈస్ బ్యాడ్. నాకు ధనం గావాలి, నాకు జనం గావాలి, నాకు సుందరిం గావాలి. కవితం గూడా. అధనం న జనం న సుందరిం కవితం వా జగదీశ కామయే. రైట్. అలాంటి కామాలు రాంగ్ యాంబిషన్స్. అంటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకు పిల్లలని అంబిషన్‌గా పెంచడం తప్ప. అసలు అంబిషన్ అంటేనే అర్థం తెలియకుండా హ్మ్. అంబిషన్‌గా పెంచడం అంటే అంబిషియస్ ఉండాలి. కానీ ఎవరి వేటి కోసం? పిల్లల కోసం. యాంబిషియస్ దేనికోసం? లైక్ మంచి ఐవీ లీగ్ స్కూల్ అడ్మిషన్ రావడమా? ఐఐటీలో అడ్మిషన్ రావడమా? ఈస్ దట్ ద రైట్ యాంబిషన్? నో. రైట్. యాంబిషన్ ఈస్ నేను ఆల్‌వేస్ భగవంతునికి సేవ చేయాలి. భక్తుల సాంగత్యం కావాలి. శాస్త్రాలు భగవంతుడు ఏం చెప్పాడో చదవాలి. భగవంతుని ఎలా గ్లోరిఫై చేయాలనేది నేర్చుకోవాలి. రైట్. అర్జునుడు చెప్తాడు. పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమం భవాన్, పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభు. భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు ఇలాంటి శ్లోకాలు మనం చెప్పగలమా? రైట్. యాంబిషన్ అంటే 700 భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేయగలమా? అవి భగవంతుని గ్లోరిఫై చేయగలమా? హ్మ్. భాగవతంలో శివుడు ఒక రేంజ్‌లో శ్రీకృష్ణ భగవానుడిని సుప్రీం పర్సనాలిటీ గాడ్ హెడ్‌ని గ్లోరిఫై చేస్తుంటాడు. భీష్మ దేవుడిది స్తోత్రం చూడండి. శివుడి స్తోత్రాలు చూడండి. రైట్. అవన్నీ మనకి కంఠస్థలం కావాలి. అది యాంబిషన్.
right? So ambitious, yes, we should be ambitious. We should be first class ambitious, not second class, third class, fourth class. No cheap class, only high class. Right, Ramesh? Difference అర్థమైందా? Like you can be a good dancer for Krishna. You can be a good music player for Krishna. Right? You could be a great sportsman for Krishna too. So if you do everything, మనం భగవంతుడికి చేస్తే, కృష్ణుడికి చేస్తే, that is the perfect ambition. Otherwise, waste of life, human life. Clear, Ramesh? Yes, Hare sir. We'll stop here, okay? Hare Krishna, Krishna Hare Krishna, Krishna, Hare Hare, Krishna Hare Ram, Ram Ram, Hare Hare. ఇక అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో అందరూ ఎంజాయ్ చేయండి, భగవంతుడి స్మరణలోనే ఉండండి. వెరీ ఆస్పిషియస్ టైమ్స్, అండ్ వీలైనంత భగవంతుడి సేవలోనే ఉండడానికి ట్రై చేయండి. హరే కృష్ణ. Hare Krishna.